శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో భోగి పండుగ, మకర సంక్రాంతి మరియు కనుమ, ముక్కనుమ, భోగి మంటలు, భోగి స్నాన సమయాలు మరియు భోగి పండ్లు ఏ సమయంలో వేసుకోవాలి, ధనుర్మాసం ముగింపు, గోదా కళ్యాణం, బొమ్మల కొలువు, కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు అన్న విషయాలు పూర్తి వివరంగా తెలుసుకుందామండి. 2025వ సంవత్సరంలో భోగి పండుగ స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. భోగి పండుగ జనవరి 13, 2025 సోమవారం. తిథి పౌర్ణమి. రాత్రి తెల్లవారుజామున 4 గంటల 3 నిమిషముల వరకు. నక్షత్రం ఆర్ద్ర. ఉదయం 10 గంటల 58 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు. 2025వ సంవత్సరంలో భోగి మంటలు వేసుకోవాల్సిన సమయం జనవరి 13, 2025 సోమవారం తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల నుండి ఉదయం 6 గంటల 38 నిమిషముల లోపు భోగి మంటలు వేసుకోవాల్సిన శుభ సమయం అండి. భోగి పండుగ రోజున భోగి స్నాన సమయం జనవరి 13, 2025 సోమవారం ఉదయం 6 గంటల 38 నిమిషముల లోపు భోగి స్నానాలను ఆచరించాలండి. భోగి పండుగ రోజున భోగి మంటల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేస్తూ ఆ తరువాత భోగి మంటలపై పాత్రలతో నీరు వేడి చేసుకొని అందులో కొన్ని నల్లటి నువ్వులు, రేగి పండ్లు వేసుకొని ఇంటిల్లపాది స్నానాలు చేయాలండి. ఇలా చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దల ఉవాచ. 2025వ సంవత్సరంలో భోగి పండుగ రోజున లక్ష్మీనారాయణ పూజ, గోదా రంగనాథ స్వామి కళ్యాణం జనవరి 13, 2025 సోమవారం తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 30 నిమిషముల లోపు శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణము, లక్ష్మీనారాయణ పూజను నిర్వహించుకోవాలండి. కుదరని వారు ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి ఉదయం 10 గంటల 30 నిమిషముల లోపు లక్ష్మీనారాయణ పూజ, శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణంని నిర్వహించుకోవాలండి. భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పళ్ళు ఉదయం పోయవలసిన సమయం జనవరి 13, 2025 సోమవారం ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి ఉదయం 10 గంటల 30 నిమిషముల లోపు పిల్లలకు భోగి పళ్ళను పోయవలసిన శుభ సమయం అండి. భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పళ్ళు సాయంత్రం పోయవలసిన సమయం జనవరి 13, 2025 సోమవారం సాయంత్రం 4 గంటల 51 నిమిషం నుండి రాత్రి 7 గంటల 5 నిమిషముల లోపు పిల్లలకు భోగిపళ్ళు పోయవలసిన శుభ సమయం అండి. భోగి పండుగ రోజున రేగిపళ్ళను పిల్లల తల మీద పోయటం వలన శ్రీమన్నారాయణుడి పూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకమండి. అంతేకాకుండా పురాణాల ప్రకారం బదరీవనంలో పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీమన్నారాయణుడు ఘోర తపస్సు చేశారట. అదే సమయంలో వారి తపస్సుకు మెచ్చిన దేవతలు వారి తలల మీద బదరీ పళ్ళను కురిపించారని నానుడి. ఈ బదరీ పళ్ళనే రేగుపండ్లు అని కూడా పిలుస్తారండి. అప్పటి నుండి చిన్నపిల్లలను నారాయణుడిగా భావించి సంక్రాంతి ముందు రోజు భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. అదే కాకుండా భోగి పండ్లు పోయటం ద్వారా పిల్లల మీద ఉన్న చెడు దిష్టి తొలగిపోతుందని నమ్మకమండి. ప్రతి ఒక్కరి తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఇలా పిల్లల తలపై భోగి పండ్లు పోసి దానిని ప్రేరేపితం చేస్తే వారిలో జ్ఞానం పెరుగుతుందని, ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దల నమ్మకమండి. 2025వ సంవత్సరంలో బొమ్మల కొలువు నిర్వహించుకోవాల్సిన శుభ సమయం జనవరి 13, 2025 సోమవారం సాయంత్రం 4 గంటల 51 నిమిషం నుండి రాత్రి 7 గంటల 5 నిమిషముల లోపు బొమ్మల కొలువును నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. సంక్రాంతి వేడుకలలో బొమ్మల కొలువు జరుపుకోవటం వెనుక గొప్ప ఆంతర్యమే ఉన్నదండి. పురాణ ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మల్ని అక్కడ అమర్చడం జరుగుతుందండి. తద్వారా ఆ పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియచేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన తంతు ఈ బొమ్మల కొలువు. బొమ్మల కొలువు నిర్వహించిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వవలసిన సమయం జనవరి 13, 2025 సోమవారం సాయంత్రం 4 గంటల 51 నిమిషం నుండి రాత్రి 7 గంటల 5 నిమిషముల లోపు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వవలసిన శుభ సమయం అండి. ఇవాల్టి భోగి పండుగతో ధనుర్మాసం ముగుస్తుందండి. 2025వ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 14, 2025 మంగళవారం. మకర సంక్రమణం పగలు 2 గంటల 45 నిమిషములకు ప్రవేశిస్తుందండి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. శబరిమల అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం ఇవాళేనండి. సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడే కదండి. పుష్యమాసంలో మకర రాశిలో ప్రవేశించటమే మకర సంక్రమణం.
ఇవాళ సూర్య ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారండి. దక్షిణాయనానికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలకడమే. దక్షిణాయనం పితృదేవతలకు, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని, కనుక ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని చెబుతారండి. దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమ గతి ఉండదని భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోనే అంపశయ్యపై ఒరిగిన ఇచ్ఛామరణం వరంతో ఉత్తరాయణం వరకు ప్రాణం నిలుపుకున్నది అందుకే అని చెబుతారండి. 2025వ సంవత్సరంలో కనుమ పండుగ జనవరి 15, 2025 బుధవారం. వ్యవసాయంలో సాయం చేసిన పశువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారండి. కొత్త ధాన్యం ఇంటికి వచ్చే సందర్భంగా జరుపుకునే కనుమ పండుగ పంటల కోసం శ్రమించే రైతన్నలకు వ్యవసాయంలో అండగా నిలిచేవి పశువులేనండి. అందుకే 3 రోజుల సంక్రాంతి వేడుకలలో ఒక రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపటానికి కేటాయిస్తారండి. అదే ఈ కనుమ పండుగ. మరి పశువులకు కృతజ్ఞతలు తెలపటానికి రైతులు ప్రత్యేకంగా అలంకరించి రైతులు ఆవులు ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారండి. కనుమ రోజు మినుము తినాలనేది ఒక సామెత అయితే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అనేది పెద్దల నమ్మకమండి. భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన 3 రోజుల పండుగ. కనుమ రోజు అంత హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెబుతారండి. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండవచ్చునండి. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఎంతో కొంత ఆంతర్యం ఉండనే ఉంటుందండి. కనుమ పండుగ రోజున రథం ముగ్గు విశిష్టత ఏమిటంటే ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడని భావిస్తారండి. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంట ముంగిట రథం ముగ్గును వేసి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజ చేసి గౌరవంగా ఇంటి నుండి పొలిమేర వరకు సాగనంపుతారండి. మరొక కథనం ప్రకారం బలిచక్రవర్తి పాతాళలోకం నుండి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణ కథనం. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గు వేశారని మరొక కథనమండి. 2025వ సంవత్సరంలో ముక్కనుమ పండుగ జనవరి 16, 2025 గురువారం. ముక్కనుమ రోజున బొమ్మల నోము లేదా సావిత్రి గౌరీదేవి వ్రతాన్ని నిర్వహించుకోవాలండి. ముక్కనుమ రోజున సావిత్రి గౌరీ వ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసమండి. వివాహం కావలసిన అమ్మాయిలు కూడా ఈ బొమ్మల నోములో పాల్గొంటూ ఉండాలండి. ముత్తైదువులను పేరంటానికి పిలిచి మట్టి బొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని ఉంచి పూజిస్తారండి. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తైదువులకు పండ్లు, తాంబూలం వాయనంగా ఇవ్వాలండి. ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మల నోము చేయించటం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని పెద్దల ఉవాచ. పెళ్లి కాని అమ్మాయిలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వాసమండి. తెలుసుకున్నాం కదా అండి 2025వ సంవత్సరంలో భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమ గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.